ఎస్ మ్యామ్. మాస్టర్ కొడుకు వేయండి, 0 మార్కులు తెచ్చుకోవడానికి బుద్ధి లేదురా? అదేం కాదు, మీరే మార్కులు వేయలేదు. నేను అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే రాశాను. ఏంటా సమాధానం? నాకు రాదని. నిన్ను రే 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 రే, ఏంటి అరుపు? నిన్ను కూడా ఇలా ఎవరైనా చేస్తే అప్పుడు తెలుస్తుంది. నాదే దూరం. నాది నీకన్నా దూరం. మీకన్నా దూరం నాదే పడుతుంది చూడండి రా. వాన తుంపర్లు పడుతున్నాయి, పెరుగుద్దేమో. అవును మరి, ఈ రెయిన్ ఎఫెక్ట్ స్కిన్ టచ్ అయితే లవ్వు టన్ను లెక్కన పుట్టుకొచ్చేద్దంట. ఏంట్రా ఏడుస్తున్నావు? నీకు రావట్లేదనా? కాదు, కాయరాజు కాయగాడు నా డబ్బులన్నీ నొక్కేశాడు. అవునా? పద. వర్షం లేదేంటి? రెయిన్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ లా ఉంది. కొంప తీసి చిచ్చి, శుభ్రంగా సినిమాకి వెళ్దామంటే తుప్పల్లోకి తీసుకొస్తావా? కాయరాజక్కాయ్ రూపాయికి 2, 2కి 4 వస్తే సింగిల్, వస్తే డబుల్. కాయరాజక్కాయ్ శ్రీదేవి మీద రూపాయి. శ్రీదేవి పైన రూపాయి బాబు, శ్రీదేవి పైన రూపాయి వచ్చింది బాబు. శ్రీదేవి కాయరాజక్కాయ్ మళ్ళీ శ్రీదేవి వచ్చింది బాబు. 3కి 6 అక్కడే ఉంచు. కాయరాజక్కాయ్ 1కి 2, 2కి 4 వచ్చింది బాబు. మళ్ళీ శ్రీదేవి వచ్చింది బాబు. కాయరాజక్కాయ్ మళ్ళీ శ్రీదేవి వచ్చింది బాబు. కాయరాజకాయ్ మళ్ళీ శ్రీదేవి వచ్చింది బాబు. కాయరాజకాయ్ గొంతులో యాలక్కాయ్. తీసుకోండి బాబు, మొత్తం తీసుకోండి బాబు, మొత్తం తీసుకోండి. అవునరా, అన్నిసార్లు శ్రీదేవి ఎలా వచ్చిందిరా? మనం పిలిస్తే ఏదేమైనా రావాల్సిందే. శ్రీదేవైనా వస్తుంది. ఎవరు నువ్వు? నేనే శ్రీదేవిని. పిలిచావు కదా. నేను పిలిచానా? అవును. అయితే 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రా. ఎందుకు? అప్పుడు నాకు మీసాలు వస్తాయిగా. అగ్రజ, మాకొక స్మాల్ డౌట్. మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా, మీరు నల్లగా మేము తెల్లగా ఎందులకు? పురాణాల్లో ఏలడితే ఏలు ఇరిసేత్తండ్రు ఈ చేతమా. ఏంట్రా ఈ లిప్స్టిక్ పోయిడా? నేను సీతని, హనుమంతుని కాదు. సరిగ్గా పుయ్యహా. రాగరా ఏంట్రాడు నా పిల్లల మొహన్ రంగేస్తున్నాడా? రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా? వాడి ముఖానికి ఇంకా రేజర్ అవ్వలేదు. అనుమానించడానికి అద్దు పద్దు ఉండక్కర్లేదా? అది అద్దులు దాడితే నేను పొద్దులు రాసుకోవాలి ఇక్కడ. అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా, ఎన్నైనా చెప్తావు. అసలు ఈ నాటకాల్లో నమ్మటానికి వెళ్ళలేదు రోజు. నారాయణ నారాయణ. ఏమోయి ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని, అది నా పెళ్ళం. ఏ అనుమానం వచ్చి ఏంట్రోయ్ అనుమానించే రేస్ నీకు కూడా ఇచ్చింది అది ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా లేదా అక్కడున్న రాముడు సతియా? కృష్ణుడి గట్టప్పుడు ఒకటి బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళమని. కోపం వలదు, ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చిన నా శిరోభారం తగ్గును. సరే, నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సే ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? నేను రాను. చూసావా చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా, గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో నటీమణుల గురించి. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే, పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి ఎవరోకో వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు
మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. అబ్బా. ఆమ బాగున్నది. చిత్తు చూసేశారు అని అరుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటకు రావాలి. ఫోటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ఆ? ముందు పరిగెట్టండి. దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తుంది. అయ్యో, వచ్చేసినదే. ఈ స్తంభం వెనకాల దాక్కుందాం. బాబాయ్ చూసేసారు బాబాయ్. బ్యాక్ నుంచి ఓకే. రేయ్, ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటబడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? ఆహా, మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. ఈ ఏరియాలో మన గురించి, మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో, కత్తి నూరుకోవడానికి తప్ప నరుక్కోవడానికి పనికి రాదంట. పంచా కాదు, ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకి ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడో, చూసేసారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్నా నా శీలాన్ని. ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావటం పరిష్కారం కాదు. నీ చావు మంది నిన్ను, నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావు, ఎక్కడ పూసుకుంటావు నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుంటా. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా? ముగుడా, నేనిప్పుడు ఎచుటనంటిని. నా పేక మీద. ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు, ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు అని మాట్లాడగా చీరేస్తాను. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మన చెల్ల తిరియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్నే మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళలాగా కొట్టలేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడైనా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాకటం, ఇది ఆడటం. సరిపోయిందిరా, మీ చావు మీరు చావండి. యావండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేస్తుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్ల వచ్చింది. ఏమా, బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవి మొదలెట్లేదు? ఇంటి పనులా నేనా? ఒరేయ్, ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? అంటే కొత్త కదమ్మా. పని మనిషికి పనులు కొత్త ఏంట్రా? అదే, ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేస్తాను.
నాతోటి వీటితోటి ఆడుకుని చాలు పద. ఎచ్చటకు విహారయాత్ర చేయుటక యాత్రలు కాదు పాతలు కడగడానికి రా. ఇవన్నీ తోము. తోముట అనినా క్లీనింగ్. అనినా ఏమి పాత్రలు కడగమంటే క్లియోపాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. నేను కడుగుతా చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనినా ఎచ్చట ఉన్నది లోపల హాల్లో ఉంది వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది, ఇప్పుడు పాతలు తోముట. తోముట అనినా ఇటలు కూర్చుని ఇటలు తీసుకుని ఇటలు తోమి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. ఎటులా చిచ్చి పాడు బతుకు. ఇప్పుడే కదా చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు. ఇటులా అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. నాతో పెట్టుకోండి. హోరి దేవుడోయ్. పద్మా, ఆ, ఆ, నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలు ఎత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పనేంటే, ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ గొడవయ్యా? పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు, ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసురుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా, అది ఫినాయిల్ రా. ఓ నైనో లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా రే, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించటం అరగించుకోవడం తప్ప వేరే పని అయ్ బాబాయ్, లేదు. అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సోపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనేస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లె తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పామేస్తున్నాడా? ఛ, ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొలగినంత ఎన్నికలా తెలిసింది. ఇదిగో ఆ ఇష్టం నన్ను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడ ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. హలో, ఐస్ చల్లగా ఉండాలి. నోరు ముయ్, వెన్నముక్క నీకు కనిపిస్తుంది. ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా. ఆ? తిన్నాక వచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. అన్నీ? ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేంటి ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉందిలేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు? ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాక్కోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండ్రా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా?
అవును చిత్రగుప్త అలాగే ఒకడు ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే వస్తున్నాను రా. ఓం నమ శివాయ. ఒరే ఇప్పుడు రారా. ప్రభు వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయము. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు మీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నారు. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ డ్రాపు. వస్తున్నారా రే. దొరికేశాడు. అయ్యో మళ్ళీ చూసేసారు. అమ్మా, నాకైతే తెలియదేంటి? ఈ బామ్మని ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు తప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్ నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. ఒరే డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. ఒరే తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు. పద. ఇప్పుడు గా నీతో మాట్లాడటానికి ఏకాంతం దొరకలేదు. ఇంకా చెప్పకపోతే నా హార్ట్ ఫ్రై అయ్యేలా ఉంది. చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచినోడే లేడు. ఎవరితో ఆడినా బాబు ఓడింది లేదు. అయితే పందెం ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఏ క్రీస్ రా. రన్ను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాంతం ఆడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ ఆ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెళ్తుంది, ఇటెళ్తుంది. పోరా అయ్యో పోరా. నేనేం పాపం చేశానరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళెవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి పైకి ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమ ధర్మరాజు.
చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు నువ్వు అందరి బాబుల్లో కాదు బాబు. నిన్ను చూస్తుంటే ఎముడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా దయచేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీర్? అంటే కన్నపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే? నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. కొట్టించుకో బాగా కొట్టించుకో. అయ్యో నాకెంత ఆడతగా అవుతూ. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. ప్రభు అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది. ఇచ్చట నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు ఆగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో చిత్రగుప్త, మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాములకు పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమారా యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి. ఇక మీ చింత మా చెంత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. తండ్రి ఇదేమిటి, మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఇది పడేయవలను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. మీ త్వరగా వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చిన చో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాం. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడే విసిరేశారు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకు ప్రభు? కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే ఆ పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గుర్తుపట్టి తింతండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి, బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకు మీరు వెళ్ళి చించే. థాంక్స్ రా బామర్ది. ఆగు, ఏమన్నావు?
అంటే నేను ఇప్పుడు ఆ నరుడు రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడు ఇద్దే ఆగము. కుక్క నాకు కావాల్సింది నీ అక్క. కంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు నారదా ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుము ఆగు. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మునుపు రకరకాల పిల్లన గ్రోవులు సన్నాయిలు చవి చూసి తిని గాని దీన్ని నేనెన్నడూ చూడనే లేదు. మౌతార్గునత్త మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ని వాయింపుట నాకు నేర్పవా? నాకును నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళను కూడా వాయించుచుండను. అల్లుడా మజాక.